గోయింగ్ టు ఐకియా. నువ్వే చేయవే బ్లాగ్ కూడా. ఇప్పుడైతే వచ్చేసాము ఐకియా దగ్గరికి. పెడస్ట్రియన్ ఎంట్రీ. వెల్కమ్, ఇట్స్ గ్రేట్ టు సీ యూ. ఎంట్రన్స్ అయితే వచ్చేసాము. ఇప్పుడు ఐకియాలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇదేమ్రా గోగుడు గుంజం తిరిగినట్టు ఇడినే తిరుగుతున్నాం. ఇట్లున్నాయి లోపలికి ఎట్లా పోతాం? సార్ లోపలికి దారి ఇటు. తెలుసు కదే. చట్ దానా ఏం చేస్తున్నా? కర్రీ ఉల్లిపాయలు చూడండి. నాకు కొన్ని ఇవ్వవా? పైన ఏమైనా ఉన్నాయా చెక్ చేయి. ఇది పొయ్యి పెట్టి వాటర్ రావులే, ఎవరక్షణ నీకు. హాట్ వాటర్ కర్రీ చేస్తున్నావు. ఓపెన్ చేయకు. 600 అంట తీసుకో. ఇట్స్ జస్ట్ 600. దానా ఏం చేస్తున్నావు? ఇక్కడ చూడండి గైస్, నేను ఏదో నిజంగానే బుక్కులు చదివేసినట్టు ఓవర్ యాక్షన్. ఆ బుక్ చూస్తే ఉల్టా ఓపెన్ చేస్తున్నా. మెల్లగా కూర్చునే లోపు రివర్స్ తిప్పేసా. ఇంకా మేమైతే ఫుడ్ కోర్ట్లోకి ఎంటర్ అయిపోయాము. ఫుల్ ఆకలేసేస్తుందని చెప్పేసి ఫస్ట్ అయితే 2 plates చికెన్ బిర్యానీ అండ్ 1 plate చికెన్ నగ్గెట్స్ ఆర్డర్ చేసేసుకొని ఫస్ట్ అయితే లాగించేసామన్నమాట. ఇంకా తినడం అయిపోగానే కూల్ డ్రింక్స్ తాగుదామని అయితే వచ్చేసినాము. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ తీసుకొని అక్కడ ఉన్న 5 types ఆఫ్ డ్రింక్స్ అయితే ట్రై చేసినాం అనమాట. ఎట్లా అంటే ఒక గ్లాస్ 90 రూపీస్ పెట్టి కొనుక్కున్నామంటే ఎన్నిసార్లు అయినా రీఫిల్ చేసుకొని ఎంతనైనా కూల్ డ్రింక్ తాగొచ్చు అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ఐకియాకి వెళ్తే పక్కా ట్రై చేయండి.
చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. ఇద్దరు పిల్లల్ని సంకలు ఎత్తుకున్నట్టుంది. ఏ బాబులే ఏ బాబులే ఏయ్ బాబు లేవ్. ఏ బాబు మెడలో పోయిన యాందిరయ్యా యాన్ చేస్తున్నా. పాపం ఇష్టం వచ్చినట్టు పడుకోబెట్టి అయిపోయింది గాయస్, ఐకియాలో తిరగడం మొత్తం అయిపోయింది. ఎస్ ఫ్రెండ్స్, అలసిపోయాము, ఇంకా ఇంటికి పోవాల్సిన టైం వచ్చింది. బాయ్ బాయ్ ఐకియా. బాయ్.